హలో ఎవ్రీవన్, నేను మీ అలైకి అశోక్. ఈరోజు మీకు ఎంతో ఇష్టమైన చికెన్ రెసిపీని అయితే తీసుకొచ్చాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే చికెన్ ఇలా తీసుకోవాలండి. చికెన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి. సో అందుకోసం హాఫ్ కేజీ చికెన్లో 1 టీ స్పూన్ పసుపు, 3 స్పూన్స్ అయితే కారం తీసుకున్నానండి. మేమైతే కారం ఎక్కువగా తింటాము, మీకు ఎంత సరిపోతుందో అంత తీసుకోండి. ఇక్కడైతే మేము హాఫ్ కేజీ చికెన్కి 3 స్పూన్స్ అయితే కారం తీసుకున్నాము. సో కారానికి సరిపడా 2 స్పూన్స్ అయితే ఉప్పు తీసుకున్నాం మేము. సో మీ ఉప్పు కారానికి సరిపడా, అంటే మీరు ఎంత కారం అయితే తింటారో స్పైసెస్కి తగ్గట్టుగా మీరు అంత తీసుకోండి. సో ఈ మ్యారినేట్ చేయడం అయితే ఎప్పుడు మా వారే చేస్తారు, ఎందుకంటే తను చేస్తేనే నాకు మంచి టేస్ట్ వస్తుంది అనే ఫీలింగ్. నార్మల్గా ఫ్రీగా ఉన్న టైంలలో తను చేస్తారు. నార్మల్గా చికెన్ వండేటప్పుడు అయితే నేనే చేస్తాను. సో ఇప్పుడైతే నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను, కంప్లీట్గా ఒక్క డ్రాప్ వాటర్ కూడా లేకుండా. చాలా ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు. ఇప్పుడైతే కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే బగారా ఐటమ్స్, బగారా ఆకులు, కసూరి మేతి, ఇలాచి, లవంగాలు అండ్ దాల్చిన చెక్క, నెక్స్ట్ బగారా పువ్వు అండి. సో వితౌట్ వాటర్తో చేస్తున్నాం కాబట్టి నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చి అండి ముక్కలు చేసి పెట్టుకున్నాను, పుదీనా అండ్ నెక్స్ట్ కొత్తిమీర అండ్ ఉల్లిపాయలండి. పేస్ట్ చేయలేదు, ఫ్రై కాబట్టి స్లైసెస్గా కట్ చేశాను. ఇందాక మ్యారినేట్ చేసాం కదా, ఒక 30 మినిట్స్ అయితే మ్యారినేట్ చేసిన చికెన్ అండి. సో ఇప్పుడైతే ఇవన్నిటితో మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా లావుపాటి అంటే మందంగా ఉన్న కడాయి అయితే తీసుకోండి, ఎందుకంటే ఫ్రై కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆయిల్ అయితే వేసుకోండి సరిపడా. అందులో హోల్ గరం మసాలా ఐటమ్స్ వేసేసి కాస్త వేగనివ్వండి. సో వీడియో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది నా స్టైల్లో నేను చేసే చికెన్ రెసిపీ అండి, ఫ్రై. ఇది వాటర్ డ్రాప్ అయితే ఒక్కటి కూడా యూస్ చేయను. సో అది కాస్త వేగిన తర్వాత ఇందులో ఆనియన్స్ అయితే వేయించాలి. సో ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. హాఫ్ కేజీకి నిమ్మకాయ సైజులో ఉన్న ఆనియన్స్ 5 తీసుకున్నానండి, చిన్నగా స్లైసెస్ కట్ చేసి. సో ఇవైతే వేయించాను. ఆనియన్స్ అయితే కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలండి, మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ రానవసరం లేదు, కాస్త మగ్గితే సరిపోతుంది. మనకు మగ్గినట్టు తెలుస్తుంది కదా, తెలియగానే వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. వేసి ఒక 1 or 2 మినిట్స్ ఉంచిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి వేయాలండి. పచ్చిమిర్చిని కూడా జస్ట్ 1 or 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. తర్వాత ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి. ఇందాక మనం 30 మినిట్స్ మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఉంది కదా, ఆ చికెన్ని కంప్లీట్గా ఇందులో వేసేసుకోవాలండి. కంప్లీట్గా కింది నుండి పైకి వరకు అయితే కలపొద్దు, పైనే కలపాలి, ఎందుకంటే దానికి ఉప్పు కారాలు ఆయిల్లో పట్టుకునేంత వరకు అయితే పైనే కలపాలి. చూడండి ఒకసారి ఆయిల్ అంతా పట్టుకునే వరకు అయితే కలిపేసిన తర్వాత అందులో ఒక కప్పు, చిన్న కప్పు సైజు పుదీనా అందులో వేసేసి పూర్తిగా కలిపేసి మూత పెట్టేసేయాలండి. ఒక 15 మినిట్స్ వరకు అలానే ఉంచాలి. సో 15 మినిట్స్ తర్వాత ఒకసారి చూడండి, మ్యాక్సిమం దానికి ఉప్పు కారం అన్నీ కూడా పట్టేసే ఉన్నాయి. ఒకసారి చూడండి, నేను ఎక్కడ కూడా వాటర్ డ్రాప్ అయితే వేయట్లేదు. సో ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదండి, ఈ రకంగా ఫ్రై అయిన తర్వాత మ్యాక్సిమం ఒక 50% అయితే కుక్ అయింది. సో మనం ఇప్పుడు స్టవ్లో మంటని సిమ్లో పెట్టేసి దానిపైన మూత పెట్టేసి కంప్లీట్గా ఒక 15 మినిట్స్ అయితే కుక్ చేయాలి. 15 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే ఇలా చూడండి, నియర్గా ఒక 70% అయితే కుక్ అవుతుంది. సో ఇలా మళ్ళీ ఒకసారి నెమ్మదిగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసేయాలండి. ఇలా మూత పెట్టేసి కాసేపు ఉంచేయాలండి. ఎప్పుడైతే మనకు ఆయిల్ అనేది కంప్లీట్గా పీల్చేసి బయటికి కనిపిస్తుందో మోస్ట్లీ ఒక 90% కుక్ అవుతుందండి. మీరు డైరెక్ట్గా ఒక పీస్ బయటికి తీసి కట్ చేసి చూడొచ్చు, ఆల్మోస్ట్ కుక్ అవుతుంది. ఎప్పుడైతే 90% కుక్ అయిందో, ఆయిల్ బయటకు వచ్చేస్తుందో, ఇది హాఫ్ కేజీ చికెన్ కాబట్టి నేను ఒక హాఫ్ నిమ్మకాయనైతే తీసుకున్నాను. దాన్ని కంప్లీట్గా నిమ్మరసం అందులో వేసేసి మళ్ళీ కలిపేసి ఒక 10 మినిట్స్ అయితే మళ్ళీ సిమ్లో పెట్టేశాను. పెట్టేసిన తర్వాత మనము కొత్తిమీర అండ్ గరం మసాలా ఇది వేసేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచేస్తే మనకు వేడివేడిగా చికెన్ ఫ్రై అనేది కంప్లీట్గా రెస్టారెంట్ స్టైల్లో, ఫంక్షన్ స్టైల్లో అయితే రెడీ అవుతుందండి.
నార్మల్గా మనము ఇంట్లోనే చేసుకోవచ్చు. సో నేను నా స్టైల్లో ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియోనైతే చేశాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము ఈ చికెన్ని. సో నేను సర్వింగ్ బౌల్లో వేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఒకసారి. ఆల్మోస్ట్ చికెన్ అయితే కుక్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది హోటల్ స్టైల్ లాగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.